370 మంది ఎంపీలతో మోదీ సర్కార్ హ్యాట్రిక్ సాధించాలి, రికార్డు సృష్టించాలి. ఏపీలో టీడీపీ ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావాలి. అందుకే జనసేనతో జట్టు కట్టిన కేంద్రంలో బీజేపీ బలగము టీడీపీకి అత్యవసరమే. ఈ స్థితిలో బీజేపీతో పొత్తు ఖాయం చేసుకున్నట్లు సీట్ల సర్దుబాటు వ్యవహారంలోనే బేరసారాలు కుదరక అటు టీడీపీ ఇటు జనసేన సత ఉక్కిరిబిక్కిరి కాగా ఎట్టకేలకు త్రిముఖ పార్టీ మధ్య సయోధ్య కుదిరింది. ఇక ఢిల్లీ వేదికగా బీజేపీ టీడీపీ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ఒక కొలిక్కొచ్చాయి. బీజేపీ అగ్రనాయకులు అమిత్ షా, జేపీ నడ్డాతో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు సుదీర్ఘ చర్చలు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మధ్యవర్తిత్వంలో కూటమి మధ్య ఒప్పందం ఒక దారికొచ్చింది. ఇప్పటి వరకు బీజేపీ 10 ఎంపీ సీట్ల కోసం పట్టుపట్టగా ఇప్పటికే జనసేనకు 3 ఎంపీ సీట్లు ఇచ్చిన చంద్రబాబు బీజేపీకి 6 స్థానాలు ఇచ్చేందుకు తలూపారు. బీజేపీ మాత్రం 10 ఎంపీ సీట్ల కోసం ఒత్తిడి చేసింది. ఈ సమయంలో బీజేపీకి 6 అసెంబ్లీ, 6 లోక్సభ సీట్లు ఇచ్చేందుకు చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే సమయంలో జనసేనకు ఒక ఎంపీ సీటుకు కత్తెర పడింది. ముందు 3 లోక్సభ సీట్లు కేటాయించిన టీడీపీ తాజాగా 2 సీట్లు ఇచ్చింది. ఇక పొత్తున అధికారికంగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఎక్స్ ఖాతా ద్వారా ప్రకటించడంతో పాటు లాంఛనమైంది. ఇక మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అధిష్టానం సూచనల మేరకు కాకినాడ నుంచి ఎంపీ పదవికి పోటీ చేస్తున్నట్లు సమాచారం. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ని మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న, మొత్తానికైతే ఏపీ రాజకీయాలకు సంబంధించి మలుపైతే బీజేపీ టీడీపీ మిత్రపక్షంగా ఉన్నామని చెప్పేసి బీజేపీ దీనిలో భాగంగానే గతంలోనే మిత్రపక్షంగా ఉన్న పార్టీ మరొకసారి కలిసి పోటీ చేయబోతున్నాము అని చెప్పేసి అఫీషియల్ లెక్కని భారతీయ జనతా పార్టీ అయితే విడుదల చేసింది. సో ఇప్పుడు ఈ లెక్క ప్రకారం అయితే బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 కలిసి చేయబోతున్నాయి. అంటే ఎక్కడెక్కడ పోటీ చేస్తాం, సీట్ల పంపిణీ ఏంటి అనే దాని గురించి అయితే మరికొంత టైం తీసుకునేటువంటి అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతం జరుగుతున్నటువంటి లెక్కల ప్రకారం అయితే టీడీపీ 145 స్థానాలు, 17 ఎంపీ స్థానాలకు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఈజీ 30 స్థానాలకు సంబంధించి బీజేపీ అదేవిధంగా జనసేన పొత్తు ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ఇప్పుడు జనసేనకు నేపథ్యంలో జనసేన కేటాయించినటువంటి ఏమైనా చర్చ జరుగుతుంది. ఎందుకంటే బీజేపీ అన్నటువంటి స్థానాలు ఇవ్వాలంటే దాంట్లో స్థానాలను వదులుకోవాలి, లేదంటే జనసేన వదులుకోవాలి. టీడీపీ ఇంకా ఎక్కువ స్థానాలు తగ్గిస్తే వాళ్ళు అవుతారు కాబట్టి అలా కాకుండా మీరు 145 స్థానాలకు సంబంధించి ఇంకా దీనికి సంబంధించి పొలిటికల్ అవసరం ఉంది. క్లారిటీ అయితే లేదు. ఆ విషయం మాత్రం క్లారిటీ వస్తుంది. అదేంటంటే ఇప్పుడు వైసీపీ ఒంటరిగానే వెళ్తారని చెప్పేసి వైసీపీ ఒంటరిగా వెళ్తుంది, 3 మిత్రపక్షంగా వెళ్తున్నారు. అంటే ఎప్పుడు పార్టీ చెప్తే ప్రభుత్వం వ్యతిరేక పరిస్థితుల్లో చేయకూడదు. ప్రభుత్వం ఓట్లు తీసుకోకుండా చేస్తే ఖచ్చితంగా అది మనకు విజయాన్ని చేకూరుస్తుంది. టీడీపీకి వైసీపీకి మధ్య ఓటు వ్యత్యాసం కానీ పెద్దగా చాలా ఉన్నప్పటికీ కూడా ఓటు ఇష్యూ బీజేపీ రైట్. నిన్న తిరుపతి, నేడు
కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి పవన్ కళ్యాణ్ పోటీ చేసే నియోజకవర్గంపై రోజుకో రకంగా ఉత్కంఠ నెలకొని ఉంది. అయితే ఢిల్లీలో జరిగిన పరిణామాల అనంతరం కాకినాడ పార్లమెంట్ నుంచి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారని, ఆ పోటీ చేసిన తర్వాత కేంద్ర మంత్రివర్గంలో ఏమైనా విస్తరణ సమయంలో కూడా మంత్రి పొందే అవకాశం ఉంది కావడంతో పవన్ కళ్యాణ్ కాకినాడ పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారంటూ ఢిల్లీ నుంచి వెళ్ళిన వెంటనే పలు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దానికి అనుగుణంగానే జనసేన నాయకులు కూడా ఈ వార్తను ఏమాత్రం ఖండించకపోతే ఈ వార్తకు మరింత బలత చేకూరుతుందని మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇటీవల కాలంలో కాకినాడ జిల్లాలో కాపు సామాజిక వర్గం బలంగా ఉండడం, పవన్ కళ్యాణ్కి అలాగే జనసేన పార్టీ నాయకులు, జనసేన కార్యకర్తల కేడర్ కూడా ఇక్కడ కాకినాడ జిల్లాలో బలంగా ఉండడంతో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటూ అయితే ఊహాగానాలకు తెరలేపుతుంది. దానికి ఎటువంటి ఖండించడం లేకపోతే అది మరింత బలం చేకూరుతుందని చెప్పొచ్చు. అలాగే పవన్ కళ్యాణ్ అసెంబ్లీ పోటీ చేస్తే కేవలం ఒక్క నియోజకవర్గం, దాని పక్క నియోజకవర్గంపై ఇంపాక్ట్ పడుతుంది. జనాధారణగా పవన్ కళ్యాణ్ లాంటి నాయకులు అయితే పార్లమెంట్కి పోటీ చేస్తే పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ స్థానాల్లో కూడా ఆ ఇంపాక్ట్ పడి ఆ 7 అసెంబ్లీ సంబంధించిన ఎమ్మెల్యేలు కూడా గెలుపొందే అవకాశం ఉంది. కాబట్టి పవన్ కళ్యాణ్ కేవలం ఎమ్మెల్యే కింద కాకుండా ఎంపీ కింద పోటీ చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అలాగే బీజేపీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ని కేవలం ఎంపీ కింద పోటీ చేయమన్నారు. ఎందుకంటే ఎన్డీఏ రేపొద్దున ప్రభుత్వం ఏర్పాటు చేస్తే దాంట్లో కేంద్ర మంత్రివర్గంలో తీసుకునే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ముఖ్యమంత్రులు ఎటువంటి షేరింగ్ లేనప్పటి కారణం చేత మంత్రివర్గం కాకుండా కేంద్ర మంత్రివర్గం అయితే ముఖ్యమంత్రితో సమాన హోదాగా ఉంటుంది. కాబట్టి అలాగే కేంద్ర పెద్దలు కూడా పార్లమెంట్కి పోటీ చేయాలని చెప్తున్నారు. ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత మంత్రివర్గంలో తీసుకునే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అలాగే రాష్ట్రానికి కూడా నిధులు కూడా రప్పించాలంటే కేంద్ర మంత్రివర్గంలో ఉంటే అవకాశం ఉంటే కేంద్రం ఇదవుతుంది కాబట్టి చెప్తున్నారు. మరోవైపు ఇది ఉండడం వల్ల జన సైనికులు కాపు సామాజిక వర్గంలో ఒకంత ఆగ్రహం నెత్తుకుంది. ఎందుకంటే రాష్ట్రంలో అత్యంత బలమైన సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం కావడంతో కాపులు ఎప్పటికైనా సరే ముఖ్యమంత్రి కావాలని చాలామంది కాపు సామాజిక వర్గానికి చేత నాయకులు గట్రా ఆశయంతో ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ కేవలం లోక్సభకి పోటీ చేస్తే ఆ ఆశలు అడియాసలుగా అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే లోక్సభ పోటీ చేస్తే ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా లేకపోవడం చేత ఒకంత కాపు సామాజిక వర్గం కొంత ఇదో నెగిటివ్ ఇంపాక్ట్ కూడా చూపించే అవకాశం కూడా ఉన్నది. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ ఏకంగా బీజేపీ పెద్దల మాట విని ఎంపీ వైపు పోటీ చేస్తారా, ఎమ్మెల్యే కింద పోటీ చేస్తారా తెలియాలంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సింది. వీడి జన శ్రీనివాస్తో దుర్గారావు, రాజ్ న్యూస్, కాకినాడ నుంచి.